ఐపీఎల్లో 12th మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. కేకేఆర్ వర్సెస్ పంజాబ్. ఇక్కడ పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ వచ్చేసి 2 మ్యాచెస్ గెలిచి టాప్లో ఉంది. ఇక్కడ కోల్కతా వచ్చేసి 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ ఓడిపోయింది. పంజాబ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ కనపడుతుంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్ కనపడుతుంది. కేకేఆర్ పంజాబ్ మీద మ్యాచ్ విన్ అవ్వాలి అనుకుంటే చాలా కష్టపడాలి. చూడ్డానికి అందరూ బాగున్నారు. కేకేఆర్లో మంచి స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు. కానీ ఆ టీం ఎందుకో సరిగా క్లిక్ కాలేకపోతుంది. రెహానే మంచి బాగా ఆడుతున్నాడు, ఓపెన్లో ఆడుతున్నారు. మరి ఎక్కడ లోపం వస్తుందో అర్థం కావడం లేదు. ఒక్కసారి ఆ లోపాలని సరి చేసుకుంటే కేకేఆర్ మంచి స్ట్రాంగ్ టీం ఉంటుంది. ఇక్కడ పంజాబ్ కంప్లీట్ ఫుల్ డామినేషన్లో ఉంది. మరి చూడాలి మరి వీళ్ళు కేకేఆర్ వచ్చేసి వీళ్ళని ఎలా ఫేస్ చేస్తుంది అనేది మనం చూడాలి. కేకేఆర్ విన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే 2 times మ్యాచ్ ఓడిపోయింది. పంజాబ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ కనపడుతుంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్ కనపడుతుంది. కేకేఆర్ పంజాబ్ మీద మ్యాచ్ విన్ అవ్వాలి అనుకుంటే చాలా కష్టపడాలి. చూడ్డానికి అందరూ బాగున్నారు. కేకేఆర్లో మంచి స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు. కానీ ఆ టీం ఎందుకో సరిగా క్లిక్ కాలేకపోతుంది. రెహానే మంచి బాగా ఆడుతున్నాడు, ఓపెన్లో ఆడుతున్నారు. మరి ఎక్కడ లోపం వస్తుందో అర్థం కావడం లేదు. ఒక్కసారి ఆ లోపాలని సరి చేసుకుంటే కేకేఆర్ మంచి స్ట్రాంగ్ టీం ఉంటుంది. ఇక్కడ పంజాబ్ కంప్లీట్ ఫుల్ డామినేషన్లో ఉంది. మరి చూడాలి మరి వీళ్ళు కేకేఆర్ వచ్చేసి వీళ్ళని ఎలా ఫేస్ చేస్తుంది అనేది మనం చూడాలి. కేకేఆర్ విన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే 2 times మ్యాచ్ ఓడిపోయింది. 3rd time కూడా మ్యాచ్ ఓడిపోతే చాలా ప్రాబ్లంలో పడాల్సి వస్తుంది. ఐ థింక్ మై సైడ్ వచ్చేసి కేకేఆర్. నేను కేకేఆర్ సైడే వెళ్తాను, ఎందుకంటే పంజాబ్ ఆల్రెడీ 2 మ్యాచ్లు విన్ అయింది. కేకేఆర్ విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.